ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ మాట దేవాతి దేవుడు అబ్రహాముకి తెలియజేస్తున్నాడు. అబ్రహాము, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అని అబ్రహాంకి చెప్తున్నాడండి. అప్పటికి అబ్రహాంకి దేవుడు మాట్లాడాడా అంటే మాట్లాడలేదు. దర్శనాలు ఏమైనా ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. ఏ స్థలానికి వెళ్ళమంటున్నాడో చెప్పలేదు. కానీ ఏమంటున్నాడు? నీ దేశాన్ని విడిచిపెట్టే, నీ ఇంటిని విడిచిపెట్టే, నీ బంధువుల్ని విడిచిపెట్టే నీవు లేచి నేను చెప్పు దేశానికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడో కూడా చెప్పలేదు. అయితే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పాడు, చెప్పిన ప్రకారంగా చేశాడు. ఈరోజు అబ్రహాము జనములకు తండ్రి అయ్యాడు. అబ్రహాము విశ్వాసమునకు తండ్రి అయ్యాడు. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. అందుకే మీరు ఆదికాండం 24వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే దేవుడు అంటే అబ్రహాముని అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. 1వ వచనం 24 1వ వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈ మాట వినడానికి చాలా బాగుంటుంది కదండి. యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించాను. దేవా, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించేశావు, నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు? ఏ అబ్రహామునే నువ్వు ప్రేమించావా? అబ్రహామునే నువ్వు నీ బిడ్డగా చేసుకున్నావా? నన్నెందుకు ఆశీర్వదించట్లేదు? నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించవచ్చు కదా అని అడుగుతాం. బాగానే ఉంది. అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఎందుకు ఆశీర్వదించాడు అంటే అబ్రహాంకు ఉన్నదంతయు విడిచిపెట్టి నేను చెప్పిన ప్రకారంగా నువ్వు చెయ్యి, నేను వెళ్ళమన్న మార్గంలో వెళ్ళు, నేను చెయ్యమన్న కార్యం చేయి, నేను ఎలా జీవించమంటే అలా జీవించు అని అబ్రహాముకి చెప్తే అబ్రహాము తూచి తప్పక ప్రభు మాట విని దాని ప్రకారంగా చేసిన వాడిగా ఉన్నాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అబ్రహాము వలె అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదించడు? ఆయన ఆశీర్వదించడానికే ఉన్నాడు. అయితే నీవు నేను చేయాల్సిన కార్యం ఏంటి అంటే దేవుడు చెప్పింది విధేయత చూపించి చేసేవారిగా ఉండాలి. కొన్నిసార్లు దేవుని చెప్పిన మాటలు మనకి నచ్చిన విధంగా ఉంటాయి. వెళ్ళమన్న మార్గం కొన్నిసార్లు మనకి నచ్చుతుంది, కొన్నిసార్లు నచ్చదు. ఆ మార్గాన వెళ్ళాలనిపించదు, ఆ వ్యక్తులతో మాట్లాడాలనిపించదు, ఆ కార్యాలు చేయాలనిపించదు, ఆ స్థలంలో ఉండాలనిపించదు. అయినప్పటికీ దేవుడు చెప్పింది చేస్తే అబ్రహాము వలె నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము వలె జనములకు తండ్రిగా నిన్ను కూడా చేస్తాడు. అబ్రహాముకున్నంత విశ్వాసం నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా విశ్వాసమునకు తండ్రిగా చేస్తాడన్న విషయాన్ని గమనించి అబ్రహాము వలె దేవుని మాటకు విధేయత కలిగి జీవించడానికి ప్రయత్నించు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని గమనించి అబ్రహాము వలె దేవుని యందు విధేయత, దేవుని యందు భయం భక్తి కలిగి జీవించి దేవుడు చెప్పిన విధంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. తద్వారా దేవుడిచ్చు ఆశీర్వాదాలు పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా బ్రతుకుతాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి కూడా